హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో విద్యా దృక్పథాలు కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని పై కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ మరి ఇక్కడ మీకు ఎన్సిఈఆర్టీ అదే విధంగా ఎస్సిఈఆర్టీ ఈ రెండు కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకొని చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా బిట్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి టాపిక్ పిన్ టు పిన్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఎక్స్ప్లెనేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఎన్సిఈఆర్టీ చాలా ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ పేపర్ లో ఒక బిట్ అయితే ఎక్కువగా మనం టచ్ చేయడం అయితే అబ్జర్వ్ చేయవచ్చు. మరి ఎన్సిఈఆర్టీ ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో అబ్రివేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కడ బిట్ టచ్ చేస్తాడు అనేది కూడా చెప్తా, అవి ఎక్కువగా హైలైట్ చేసుకొని నోట్ చేసుకోండి. మరి ఎన్సిఈఆర్టీ అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. మరి ఎన్సిఈఆర్టీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఎన్సిఈఆర్టీ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే న్యూఢిల్లీలో కలదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఎన్సిఈఆర్టీ ఫుల్ ఫామ్ తో పాటు ఎన్సిఈఆర్టీ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే న్యూఢిల్లీలో కలదు. దీన్ని మనం తెలుగులో అయితే జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి. ఓకేనా? సో ఆప్షన్స్ బేస్ చేసుకుని మనం ఈజీగా చెప్పేయచ్చు. ఎన్సిఈఆర్టీ తెలుగులో ఏమనాలి? జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి అంటాం. మరి ఎప్పుడు ప్రారంభించారు అంటే, ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1961 సెప్టెంబర్ 1న ప్రారంభమైతే చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎన్సిఈఆర్టీ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎప్పుడు స్థాపించారు అంటే 1961 సెప్టెంబర్ 1. 61 సెప్టెంబర్ 1, 61 సెప్టెంబర్ 1 రెండు సార్లు మీరు ప్రొనౌన్స్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు. 1961 సెప్టెంబర్ 1న ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే న్యూఢిల్లీలో కలదు. ఎన్సిఈఆర్టీ ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, అది అబ్రివేషన్. మరి ఎన్సిఈఆర్టీ అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు? ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ఎన్సిఈఆర్టీ అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉండడం అయితే జరుగుతుంది. ఎన్సిఈఆర్టీ అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు? కేంద్ర విద్యాశాఖ మంత్రి. ఇది కూడా మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కేంద్ర మానవ వనరుల శాఖ అధీనంలో ఉంటుంది. కేంద్ర మానవ వనరుల శాఖ అంటే ఎంహెచ్ఆర్డి, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్. ఓకేనా? మానవ వనరుల శాఖ అధీనంలో ఉంటుంది. అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కేంద్ర విద్యాశాఖకు దేన్ని హృదయంతో పోల్చవచ్చు. అందుకే మనం ఇక్కడ ఎన్సిఈఆర్టీ అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎన్సిఈఆర్టీకి అధ్యక్షుడిగా ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడిగేటువంటి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏంటి అంటే ఎన్సిఈఆర్టీ ప్రాంతీయ కేంద్రాల సంఖ్య. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. సో ఎన్సిఈఆర్టీ ప్రాంతీయ కేంద్రాల సంఖ్య ఎంత అంటే 5. మరి అవి ఎక్కడెక్కడ అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, షిల్లాంగ్, మైసూరు వీటిని బేస్ చేసుకొని క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అనేది మనం మీకు నెక్స్ట్ స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా అంటే ప్రాంతాలను బేస్ చేసుకొని ఎక్కువగా బిట్ అడిగేటువంటి క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ స్లైడ్ లో వస్తుంది. ఓవరాల్ గా ఎన్సిఈఆర్టీ ప్రాంతాల కేంద్రాల సంఖ్య ఎంత అంటే ప్రాంతీయ కేంద్రాల సంఖ్య ఎంత అంటే 5. ఆ ప్రాంతాలు ఏంటి, వాటిని బేస్ చేసుకొని క్వశ్చన్ అడుగుతాడో నెక్స్ట్ స్టైల్ లో చెప్తా. నెక్స్ట్ జాతీయ స్థాయిలో పాఠ్య ప్రణాళికలు తయారు చేసేటువంటి సంస్థ కూడా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఎన్సిఈఆర్టీ గా చెప్పుకోవచ్చు. మరి ఎన్సిఈఆర్టీ ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే ధర్మేంద్ర ప్రధాన్. ఈ ప్రస్తుత అంటే ఇప్పుడు బేస్ చేసుకొని చెప్తున్నాము. ఎన్సిఈఆర్టీ ప్రస్తుత చైర్మన్ ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్. మరి ప్రస్తుత డైరెక్టర్ ఎవరు అంటే ప్రొఫెసర్ దినేష్ ప్రసాద్ సక్లాని. అంటే ఈ స్లైడ్ బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎన్సిఈఆర్టీ అబ్రివేషన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్. అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్. ఎన్సిఈఆర్టీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది అని చెప్పాను. ఎన్సిఈఆర్టీ అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు? కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉంటారు అని చెప్పాను. నెక్స్ట్ ఎన్సిఈఆర్టీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1961 సెప్టెంబర్ 1న ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎన్సిఈఆర్టీ ప్రాంతీయ కేంద్రాల సంఖ్య ఎంత అంటే 5. మరి ఈ కింది వారిలో ఎన్సిఈఆర్టీ ప్రాంతీయ కేంద్రము కానే గుర్తించండి అంటాడు. అప్పుడు మనకు ఈ 5 కేంద్రాలు మనకైతే నోటెడ్ కావాలి. అవి ఎలా అనేది నెక్స్ట్ స్టైల్ లో చెప్తా. నెక్స్ట్ ఎన్సిఈఆర్టీలో మొత్తం విభాగాల సంఖ్య ఏంటి? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. ప్రాంతీయ కేంద్రాల సంఖ్య అయితేనేమో 5. నెక్స్ట్ మొత్తం ఎన్ని విభాగాలు ఉంటాయి అంటే మొత్తము 15 విభాగాలు ఉంటాయి.
మొత్తము 15 విభాగాలు ఉంటాయి. మరి ఈ మొత్తము 15 ఎన్సీఈఆర్టీకి అనుబంధ సంస్థలుగా ఏమేమి ఉంటాయి? ఎన్సీఈఆర్టీకి క్రింది వాణిలో ఎన్సీఈఆర్టీ అనుబంధ సంస్థ కాలేజీ గుర్తించండి అని అడగచ్చు. మరి ఎన్సీఈఆర్టీ అనుబంధ సంస్థలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే జాతీయ విద్యా సంస్థ ఎన్ఐఈ. మరి ఎన్ఐఈ కార్యాలయం ఎక్కడ కలదు అంటే న్యూఢిల్లీలో కలదు. ఎన్ఐఈ ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్, నోటెడ్ చేసి చెప్తున్నా మళ్ళీ. ఎన్ఐఈ ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. మరి జాతీయ విద్యా సంస్థ ఎక్కడ కలదు అంటే న్యూఢిల్లీలో కలదు. ఇది మనం ఎన్సీఈఆర్టీకి అనుబంధ సంస్థగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కేంద్ర విద్యా సాంకేతిక సంస్థ సిఐఈటి అంటున్నాం. అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. చూడండి ఇక్కడ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఎక్కడ కలదు అంటే న్యూఢిల్లీలో కలదు. నెక్స్ట్ కేంద్ర వృత్తి విద్యా సంస్థ పిఎస్ఎస్సిఐవిఈ. ఇది కూడా మనకు ఎన్సీఈఆర్టీకి ఒక అనుబంధ సంస్థగా చెప్పుకోవచ్చు. మరి పిఎస్ఎస్సిఐటివి ఫుల్ ఫామ్ ఏంటి అంటే మరి పండిట్ సుందర్లాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్. చూడండి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్. మరి పిఎస్ఎస్ అంటే ఏంటి? ఇక్కడ పండిట్ సుందర్లాల్ శర్మ. మరి ఎక్కడ కలదు అంటే భూపాల్లో కలదు. మరి ప్రాంతీయ విద్యా సంస్థలు కూడా ఎన్సీఈఆర్టీకి అనుబంధ సంస్థలుగా చెప్పుకోవచ్చు. మరి ఆర్ఐఈ అంటాం ఇంగ్లీష్ లో. మరి ఆర్ఐఈ ఫుల్ ఫామ్ ఏంటి అంటే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్. ఏంటి? రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్. ఈ ప్రాంతీయ విద్యా సంస్థలే ఏంటి అంటే ప్రాంతీయ విద్యా సంస్థలు ఎక్కడెక్కడ కలవు అంటే అజ్మీరు, భోపాల్, భువనేశ్వర్, షిల్లాంగ్, మైసూరు. నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగచ్చు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారు అంటే జాతీయ స్థాయిలో జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష నిర్వహించి ఉపకార వేతనాలను ఇచ్చేటువంటి సంస్థను గుర్తించండి అంటున్నాడు. ఉపకార వేతనాలను ఇచ్చేటువంటి సంస్థను గుర్తించండి. మరి ఏ సంస్థ అంటే ఎన్సీఈఆర్టీ. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతున్నారు అంటే జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష నిర్వహించి ఉపకార వేతనాలను ఇచ్చేటువంటి సంస్థను గుర్తించండి అంటున్నారు. మరి ఆ పరీక్షని మనము ఎన్టీఎస్ఈ అంటాం. ఎన్టీఎస్ఈ ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్. ఇది 10వ తరగతిలో నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి ఉన్నత విద్యను అభ్యసించడానికి ఉపకార వేతనాలను ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎన్సీఈఆర్టీలో భాగమైనటువంటి సిఆర్ఐసి ఫుల్ ఫామ్ ఏంటి? ఈఆర్ఐసి ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ కమిటీ. ఈఆర్ఐసి ఫుల్ ఫామ్ ఏంటి? ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కమిటీ. ప్రతి సంవత్సరము పాఠశాల విద్య, ఉపాధ్యాయ విద్యతో నూతన విధానాలు మరియు ప్రయోగాలు, ఇక్కడ చూడండి, నూతన విధానాలు మరియు ప్రయోగాలు అనేటువంటి అంశంపై పరిశోధనలు చేసిన వారికి ప్రోత్సాహం అందించడం జరుగుతుంది. ఎవరైతే ఈ అంశంపై పరిశోధనలు చేస్తారో వారికి ప్రోత్సాహం అందించేటువంటి సంస్థ కూడా మనం ఏమని చెప్పొచ్చు అంటే ఎన్సీఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది మనకు మెయిన్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఇందులో చెప్పాను కదా ప్రాంతీయ విద్యా సంస్థలు గల ప్రాంతాలు 5 అని చెప్పాను. మరి ఆ 5 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతున్నారు అంటే ప్రాంతీయ విద్యా సంస్థలను బేస్ చేసుకొని ఉత్తర ప్రాంతంలో ఉండేదేంటి, దక్షిణ ప్రాంతంలో ఉండేదేంటి, పశ్చిమ ప్రాంతంలో ఉండేదేంటి, తూర్పు ప్రాంతంలో ఉండేదేంటి, ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ప్రీవియస్ క్వశ్చన్ లో అయితే తూర్పు ప్రాంతానికి బేస్ చేసుకొని అంటే తూర్పు ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతీయ విద్యా సంస్థలు ఎక్కడ కలదు అని అడిగాడు. సో ఎక్కడ అంటే భువనేశ్వర్. ఓకేనా. ఇక్కడ అదే విధంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను బేస్ చేసుకొని కూడా ఇచ్చాడు. మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సింది ఒక్కసారి మనకు టేబుల్ వేసుకోవడం తెలుసు కదా, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, ఇది ఈశాన్యము. ఓకేనా. ఈశాన్యము. తూర్పు అంటేనే మనకి ఏం గుర్తు రావాలి? భువనేశ్వర్. పడమర అంటేనే, పశ్చిమ అంటేనే మనకి భోపాల్, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఉత్తరము అంటేనే అజ్మీర్, దక్షిణము అంటేనే మైసూర్. అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. తూర్పు అంటేనే భువనేశ్వర్,
తూర్పు అంటేనే భువనేశ్వర్. అంటే మనము ఏదైనా బరువు మోయాలని ఎక్కువగా ఓకేనా తూర్పు భుజం అంటే తూర్పు మన కుడి చేతి వైపే, తూర్పు అంటే కుడి చేతి వైపు ఓకేనా. అంటే అలా గుర్తుపెట్టుకోకపోయినా కానీ మీకు తూర్పు అంటేనే మీకు తూర్పు భుజము అంటే భువనేశ్వర్ అని గుర్తుపెట్టుకోవాలి. తూర్పు అంటేనే మనకి ఏం గుర్తు రావాలి? భువనేశ్వర్. ఏంటి? ప్రాంతీయ విద్యా సంస్థలకు సంబంధించినవి, ప్రాంతీయ విద్యా సంస్థలకు సంబంధించినవి. తూర్పు అంటేనే భువనేశ్వర్. పశ్చిమ అంటేనే భూపాల్. భువనేశ్వర్ భూపాల్, భువనేశ్వర్ భూపాల్. అంటే తూర్పు అంటే మనకు రైట్ హ్యాండ్ లాగా చెప్పుకుంటాం కదా ఓకేనా. భువనేశ్వర్ భూపాల్ నోటెడ్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రాంతాన్ని బేస్ చేసుకొని బిట్ అడుగుతున్నాడు కాబట్టి. నెక్స్ట్ ఉత్తరము దక్షిణము. ఉత్తరము అంటేనే అజ్మీర్, దక్షిణము అంటేనే మనకు నోటెడ్ కావాల్సింది మైసూర్ ఓకేనా. ఉత్తర ప్రాంతము అంటే అజ్మీర్ ఓకేనా. ఉత్తరము అంటేనే అజ్మీర్. ఆవు ఓకేనా, ఆవు ఆవు అజ్మీర్. ఆ అంటే అజ్మీరు, ఊ అంటే ఉత్తర ప్రాంతం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మైదా, మైదా ఆవు మైదా, ఆవు మైదా. మైదా అంటే మైసూరు దక్షిణ ప్రాంతము అని. దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నా? ప్రాంతీయ విద్యా సంస్థల పరంగా మీకు నేర్పిస్తున్నా, ప్రాంతీయ విద్యా సంస్థల పరంగా నేర్పిస్తున్నా. ఏమని? ఆవు, ఆవు అంటే ఆ అంటే అజ్మీరు, ఊ అంటే ఉత్తర ప్రాంతము అని. నెక్స్ట్ మైదా, మైదా మై అంటే మైసూరు, దా అంటే దక్షిణ ప్రాంతము అని. నెక్స్ట్ భూపాల్ ఓకేనా. భూపాల్ ఇక్కడే ఉంది. భూపాల్, భూ అంటే భూపాలు, పా అంటే పశ్చిమ అక్కడే ఉంది, భూపాల్ లోనే ఉంది. భూపాల్ అంటే భూ అంటే భోపాల్ ఎలాగని చెప్పుకోండి. భూ అంటే భోపాల్, పా అంటే పశ్చిమ అక్కడే ఉంది ఆన్సర్. నెక్స్ట్ ఓకేనా. బూతులు నేర్చుకోవద్దు, విద్యా సంస్థల పరంగా బూతులు అయితే ఉండకూడదు. బూతులు అంటే మనము భూ అంటే భువనేశ్వర్, తూ అంటే తూర్పు ఓకేనా. బూతులు మనము యూజ్ చేయకూడదు ఓకేనా. అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మనము యూజ్ చేయకూడదు. అంటే ఇక్కడ భూ అంటే భువనేశ్వర్, భూ అంటే భువనేశ్వర్, తూ అంటే తూర్పు. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే ప్రాంతాలను బేస్ చేసుకొని బిట్ వచ్చేస్తాడు కాబట్టి. మరి ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి రాష్ట్రాలు ఇక్కడ ఇచ్చాను. రాష్ట్రాలు రాజధానులు బేస్ చేసుకుని కూడా చాలా ఇంపార్టెంట్. అది మీకు ఒక సపరేట్ వీడియో కూడా చేశాను, మీరు ఆ వీడియో కూడా వాచ్ చేయగలరు. రాష్ట్రాలు రాజధానులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదే విధంగా దేశాలు రాజధానులు కరెన్సీలు కూడా చాలా ఇంపార్టెంట్. అవి కూడా ఒక్కసారి జీకే పరంగా వాచ్ చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఈశాన్యం పరంగా, ఈశాన్యం పరంగా ఏంటంటే షిల్లాంగ్. ఈశాన్య పరంగా ఏంటి? షిల్లాంగ్ ఓకేనా. షిల్లాంగ్ అంటేనే మనకు నోటెడ్ కావాల్సినటువంటి ప్రాంతం ఏంటి? ఈశాన్యము, ఈశాన్యము ఓకేనా. ఈశాన్యము ఓకేనా. ఈషి, ఈసి ఓకేనా. ఈఎస్ అంటాం కదా, ఈషి ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. ఈ అంటే ఈశాన్యము, ఎస్ అంటే లేదా ఈశాన్యం అంటే మళ్ళీ ఈ అంటే ఈస్ట్ అని గుర్తుపెట్టుకుంటారేమో, మీరు అలా గుర్తుపెట్టుకోవద్దు ఓకేనా. ఈషి, ఈషి లేదా షియి, షియి ఓకేనా. షి అంటే షిల్లాంగ్, ఈ అంటే షియి, షియి, షియి అంటే షి అంటే షిల్లాంగ్, ఈ అంటే ఈశాన్యం. అంటే ఓవరాల్ గా ఆవు, ఆవు మైదా ఓకేనా. భూప. నెక్స్ట్ భువనేశ్వర్, తూర్పు అంటే బూతులు మాట్లాడకూడదు. నెక్స్ట్ షియి, షిలాంగ్, షిలాంగ్ ఈశాన్యం. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మరి ఎన్సీఆర్టీ విధులు ఏంటి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఎన్సీఆర్టీ సిలబస్ అనుగుణంగా 1 to 12 వరకు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు ఇంగ్లీష్ మరియు హిందీ మాధ్యమాల్లో ముద్రించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ విద్యా విషయాల్లో పరిశోధనలు, వృత్యంతర శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. నెక్స్ట్ జాతీయ పాఠ్య ప్రణాళికను, గుణాత్మక విద్యా కార్యక్రమాలను, విద్యా సర్వేలు, వృత్తి విద్యాక్రమాలను రూపొందిస్తుంది. నెక్స్ట్ ఆధునిక బోధనా పద్ధతులను పరిచయం చేయడము, రాష్ట్ర విద్యాశాఖకు మార్గదర్శకత్వం వహించడము. ఈ యాప్ల ద్వారా అంటే ఈ పాఠశాల యాప్ అంటాం కదా, 1 to 12 పాఠ్య పుస్తకాలను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునేటువంటి సౌకర్యం కల్పించడము. నెక్స్ట్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాలను నిర్వహించడము అనే విద్యకు సంబంధించినటువంటి అనేక యాప్లను రూపకల్పన చేయడం కూడా ఎన్సీఆర్టీ బాధ్యతగా చెప్పుకోవచ్చు. అనేక యాప్లు అంటే లైక్ దీక్ష, DISH దీక్ష, నెక్స్ట్ నిష్తా, NISHTHA నిస్తా, అదే విధంగా DISA దిశా, NC ఇలాంటి యాప్లను కూడా ఎన్సీఆర్టీ అయితే రూపొందిస్తుంది. ఇవి ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్. మెయిన్ గా ప్రాంతాలను నోటెడ్ చేసుకోండి. ఇందాక స్లైడ్ లో చెప్పినటువంటి మెయిన్ పాయింట్స్ అన్ని హైలైట్ చేయండి. నెక్స్ట్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఎస్ఈఈఆర్టీ మరి ఎస్ఈఈఆర్టీ ఫుల్ ఫామ్ ఏంటి? స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. అబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇందాక ఎన్సీఈఆర్టీ, అదే విధంగా ఇప్పుడు ఎస్సీఈఆర్టీ. ఎస్ అంటే ఇక్కడ స్టేట్ కి సంబంధించింది, అక్కడ ఎన్ అంటే నేషనల్ కు సంబంధించింది. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ SCERT. మరి SCERT అనేది రాష్ట్రానికి ఒకటి చొప్పున ఉంటుంది. అంటే ఇది రాష్ట్రానికి సంబంధించిందిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ప్రతి రాష్ట్రానికి ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. తెలుగులో ఏమంటాము అంటే రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి.
తెలుగులో అయితే రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి అంటాం. ఓకేనా, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. నెక్స్ట్ వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పాఠశాల విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. డిఎస్ఈ ఫుల్ ఫామ్ ఏంటి? డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. మోస్ట్ ఇంపార్టెంట్, పాఠశాల విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో పనిచేసేది ఏంటి అంటే ఇక్కడ SCERT. డిఎస్సి ఫుల్ ఫామ్ ఏంటి? డైరెక్టరీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని ఒక అబ్రివేషన్ టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. నెక్స్ట్ మరి ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎప్పుడు స్థాపించారు అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1964లో రాష్ట్ర విద్యా సంస్థ ఎస్ఐగా ఏర్పాటు చేశారు. అయితే 1967 జూలై 27న SCERT గా మార్చడం అయితే జరిగింది. అంటే ఫస్ట్ ఏమని పేరున్నది అంటే రాష్ట్ర విద్యా సంస్థ SIE అని పేరున్నది. తరువాత ఎప్పుడు 1967వ సంవత్సరము జూలై 27న ఏమని పేరు మార్చారు అంటే SCERT గా పేరు మార్చడం అయితే జరిగింది. మరి SCERT లో ఉండేటువంటి మొత్తం విభాగాల సంఖ్య ఎంత అంటే ఇందాక NCERT లో ఉండేటువంటి విభాగాల సంఖ్య 15 అని చెప్పాను కదా, అదే విధంగా SCERT విభాగంలో ఉండేటువంటి మొత్తం విభాగాల సంఖ్య ఎంత అంటే 10. మరి ఇక్కడ మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని విధులు ఉన్నాయి. మరి ఆ విధులను బేస్ చేసుకొని చెప్తే మెయిన్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఎప్పుడు స్థాపించారు, ఓకేనా, రాష్ట్ర స్థాయి ఆధ్వర్యంలో ఉంటుంది. అంతకన్నా ఇక్కడ ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్, అంతకన్నా ఇంపార్టెంట్ బిట్ అయితే ఏమీ లేదు ఇక్కడ. సో విధులకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడుగుతారు. రాష్ట్ర స్థాయి విద్యా పాఠ్య ప్రణాళికను రూపొందిస్తుంది. తెలిసినటువంటి పాయింట్స్, ఉపాధ్యాయ విద్యా సంస్థలను పర్యవేక్షిస్తుంది. NCERT, NUEPA, అదే విధంగా RIE, CIET, SIET వంటి సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ఇక్కడ అబ్రివేషన్స్ ఇంపార్టెంట్. NCERT అబ్రివేషన్ ఇందాకనే చెప్పాను మీకు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్ అని చెప్పాను. NUEPA ఫుల్ ఫామ్ ఏంటి ఇక్కడ? నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ RIE అంటే ఇందాకనే చెప్పాను, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పాను. CIET ఇందాక ఫుల్ ఫామ్ వచ్చింది మీకు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. SIET స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. ఇది కూడా ఇటువంటి సంస్థలతో కలిసి మరి SCERT పనిచేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు ప్రోత్సహిస్తుంది, ప్రదర్శనలు నిర్వహిస్తుంది. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తుంది. ఆ సైన్స్ ఎగ్జిబిషన్ లో ఎవరైతే ప్రతిభ కనబరుచుంటారో వారికి ఇన్స్పైర్ అవార్డ్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇన్స్పైర్ అనేటువంటి అవార్డ్స్ ను కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఆ ఇన్స్పైర్ అవార్డును ఇచ్చేటువంటి సంస్థ ఏంటి అంటే మనక్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇన్స్పైర్ అవార్డులను ఇచ్చేటువంటి సంస్థ ఏంటి అంటే మనక్. మరి ఇక్కడ మనక్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే మిలియన్ మైండ్స్. చూడండి, మిలియన్ మైండ్స్. అగ్మెంటెడ్, ఏ అంటే అగ్మెంటెడ్, N అంటే నేషనల్, ఏ అంటే ఆస్పిరేట్, ఓకేనా, ఆస్పిరిక్. నెక్స్ట్ K అంటే నాలెడ్జ్. అంటే మిలియన్ మైండ్స్ అగ్మెంటెడ్ నేషనల్ ఆస్పిరిక్ నాలెడ్జ్. మనక్ అనేటువంటి సంస్థ ద్వారా ఇన్స్పైర్ అవార్డ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవి మనము మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి SCERT పాయింట్స్.